వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కోసం తెలంగాణ భవన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత చెప్పండి, కేటీఆర్ ఎప్పుడు బాధ్యతలు చేపట్టనున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సునీత, ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 11:56 తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2-3 రోజుల కిందటే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈరోజు ఉదయం 11:56 వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ భవన్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవ్వడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ముందుగా కేటీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. దీని తర్వాత లోపల ఉన్నటువంటి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ భవన్లో తనకు కేటాయించినటువంటి ఛాంబర్లోకి వెళ్ళి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్కి కేటాయించినటువంటి క్యాబిన్కి ఎదురుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్కి క్యాబిన్ని కేటాయించడం జరిగింది. అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. భారీ ఎత్తున పోలీసులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి. కాబట్టి దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లను కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేయడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ని కూడా డెకరేట్ చేయడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా 11:56కి కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా కేటీఆర్ దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ వచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు, పార్టీ తన మీద పెట్టినటువంటి ప్రతి బాధ్యతను కూడా విజయవంతంగా కేటీఆర్ పూర్తి చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా పార్టీకి నేతని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అనేటువంటిది సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా తెలంగాణ భవన్కి చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. దాని తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాలీగా కార్యకర్తలు, నేతలు అందరితో కలిసి ర్యాలీగా ఆయన తెలంగాణ భవన్కి చేరుకుంటారు. భవన్కి చేరుకున్న తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటారు 11:56కి. దాని తర్వాత తన ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి నేతలు, కార్యకర్తలందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది.